హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇవాళే 'లైలా' సినిమా చూశాను. మార్నింగ్ షోవే చూశాను కానీ చాలా రివ్యూలు వచ్చేసాయి. నేను కొంచెం లేట్‌గా చెప్తున్నా. ఎందుకంటే నేను ఐ వాంటెడ్ టు టేక్ ఆల్ ద రిపోర్ట్స్ ఫ్రమ్ బోత్ ది స్టేట్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఈ ప్రాంతాల్లో ఈ సినిమా రిలీజ్ అయ్యి ఏ విధంగా అసలు ఫేర్ చేసింది అంటే ఎవరి మట్టుకు వాళ్ళు రివ్యూలు ఎనాలిసిస్లు చెప్పేసి అసలు చాలా దారుణమైన రివ్యూలు ఇచ్చారు అందరూ కూడా, వెబ్సైట్లు కానీ యూట్యూబ్లో అన్ని చోట్ల కూడా. బట్ నేను వెయిట్ చేశాను, ఎందుకంటే ఎక్కడైనా మ్యాట్నీ నుంచి కానీ ఫస్ట్ షో నుంచి మ్యాట్నీ నుంచి మారి ఏదైనా వేరే ట్రెండ్లోకి సినిమా వెళ్తుందా, టూ ఎర్లీగా చెప్పేసినట్టు అవుతుందేమో అనే ఉద్దేశంతో ఇప్పటి వరకు ఆగాను. ఇప్పుడు కాకపోతే ఏంటంటే సినిమా మార్నింగ్ షో పడిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు ఏ రకమైన బెటర్మెంట్ చూపించలేకపోయింది సినిమా. అది చాలా బాధ అనిపించింది నాకు. ఎందుకంటే కోటాను కోట్ల రూపాయలు పెట్టి ఒక యూనిట్, ఒక 100 మంది యూనిట్ కష్టపడి, రచయితలు కష్టపడి, హీరో విశ్వక్సేన్ ఎంతో కష్టపడి ఆ లేడీ గెటప్ గురించి ఎంతో వర్కౌట్స్ చేసి చాలా కష్టపడి చేసిన సినిమా 'లైలా'. కానీ రిజల్ట్ చాలా దారుణంగా వచ్చింది. ఈ రిజల్ట్ ఇలా రావడానికి కారణం ఏంటి అసలు అని ఒక్కసారి ఆలోచిస్తే, ఎందుకంటే 'లైలా' సినిమా కథ కంటెంట్ చాలా మంచిది, చాలా మంచి కంటెంట్. హీరో చిన్నప్పటి నుంచి వాళ్ళ మదరు అండలో పెరిగినవాడు, తండ్రి పోయిన తర్వాత ఇంకో ముస్లిం సోదరుడు తాలూకా సహాయ సహకారాలతో ఆ కుటుంబం నిలబడింది. అండ్ ఆ తల్లి చచ్చిపోతూ ఆ కుర్రాడికి ఒక ఈ దాన్ని ఏమంటారు మేకప్ కైండ్ ఆఫ్ ఒక బిజినెస్ని అప్పచెప్పి చచ్చిపోయింది ఆవిడ. అందుకని ఆ అబ్బాయికి ఆ సెంటిమెంట్ ఉన్నది. అండ్ ఆ లేడీస్ రావడం అవన్నీ కూడా చాలా మంచి కంటెంట్ అనమాట. అసలు హీరో క్యారెక్టరైజేషను అవన్నీ, ది వే ది స్టోరీ స్టార్టెడ్, మంచి కథ. కానీ దాన్ని తర్వాత సెకండ్ హాఫ్లో ఒక అనుకోని సంఘటనలో హీరో ఎక్కడికి పారిపోకూడదు, విలన్కి అవతల పోలీస్ ఆఫీసర్కి మధ్యన లాక్ అయి ఉన్నాడు, ఎక్కడికి పారిపోవడానికి వీల్లేదు, అలాగని ఉంటే ప్రాణానికే ప్రమాదం. ఇలాంటి సందర్భంలో ఒక మంచి టర్న్ కథ తీసుకుని హీరో ఒక లేడీ గెటప్లో రావడం, ఆ లేడీ గెటప్ని ఆ లేడీని హీరో గారు పోలీస్ ఆఫీసర్ వెంటబడడం అండ్ విలన్ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిపోవడం, ఇలాంటివన్నీ చాలా మంచి కంటెంట్, మంచి డ్రైవ్ అయి ఉంటే చాలా బాగుండేది. కానీ నేను ఆశ్చర్యపోయేది ఏంటంటే, ఒక ఏడాదో 2 ఏళ్ళలో కష్టపడి తీసిన సినిమా ఎప్పుడో నేను ఇంటర్వ్యూ చేసిన దాంట్లో అప్పటికే 'లైలా' ఏదో ఫస్ట్ లుక్ ఏదో రిలీజ్ అయింది. ఆ రిలీజ్ అయినప్పుడే అప్పుడు దాని గురించి మాట్లాడుకున్నాం. అంటే ఒకప్పుడు 'చిత్రం బళ్ళారి' చిత్రం వచ్చింది, సూపర్ డూపర్ హిట్టు. రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన 'మేడం' చాలా పెద్ద హిట్టు. ఇలాగ లేడీ గెటప్ వేసిన హీరోలు లేడీ గెటప్ వేసిన సినిమాలన్నీ చాలా బాగా ఆడాయి. 'చంటబ్బాయిలో' చిరంజీవి గారు లేడీ గెటప్, ఇవన్నీ. రామారావు వేశారు డ్రైవర్ రాముడు సినిమాలో లేడీ గెటప్. ఇలాంటి ఈ ప్రెసిడెంట్స్ ఉన్నాయి, అలాంటి సినిమాలన్నీ బాగా ఆడాయి, పెద్ద హిట్ అయ్యాయి. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి ఏమైందంటే, ఇంతమంది యూనిట్టు, ఇంతమంది టీము, రైటర్సు, మ్యూజిక్ డైరెక్టరు, అసలు వీళ్ళందరూ ఏమనుకుని చేశారు ఆ కథని, ఏ విధంగా దాన్ని డ్రైవ్ చేశారు, దాన్ని ఏ విధంగా పిక్చరైజ్ చేశారు అంటే చాలా డిసప్పాయింటింగ్గా కథని ముందుకు డ్రైవ్ చేసి, ఎక్కడ కూడా ఒక స్పార్క్ అన్నది లేకుండా, అంత విశ్వక్సేన్ పడ్డ కష్టం అంతా కూడా తను ఎంత కమిట్మెంట్తో, ఎంత డెడికేషన్తో ఆ క్యారెక్టర్ని టేకప్ చేశాడు. చాలా బాగున్నాడు సినిమాలో విశ్వక్సేన్. నిజంగానే ఎంత మంచి అందంగా ఉన్నాడు, దానికి తగ్గట్టుగా నాజూగ్గా ఒక లేడీలాగా అలాగా మేనిఫెస్ట్ అవడం అన్నది చాలా కష్టం. అంటే ఎంత డెడికేట్ అయితే అలా బాగా జరుగుతుంది, అంత బాగా వస్తుంది అవుట్పుట్ అన్నది. కానీ అది ఎందుకు పనికి రాకుండా పోయింది సినిమాలో. ఎందుకంటే కథని నడిపించాల్సిన విధంగా నడిపించలేకపోయారు. కథలోని, ఎందుకంటే ఇది మోషన్ పిక్చర్ కదా, ఆ మోషన్ పిక్చర్ అంటే ఊరికే స్క్రీన్ మీద రీల్స్ వెళ్ళిపోవడం కాదు. మోషన్ పిక్చర్ అంటే ఆ స్టోరీలో ఆ డైనమిక్స్ కూడా ఉండాలి. ఆ బిగినింగ్ దగ్గర నుంచి ఆ డైనమిక్స్ అన్నదే కథలో లేదు. మరి రైటర్లు ఏం చేశారు? విశ్వక్సేన్ హిమ్సెల్ఫ్ రైటరు, కథ రాస్తాడు, డైలాగులు రాస్తాడు, సీన్లు రాస్తాడు. మరి తనేం చేశాడో అసలు నాకేమీ పాలుపోలేదు. దీనికి కారణం ఇంకోటి ఏంటంటే, నిర్మాతలందరూ నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే, ఇందులో ఏదో హీరో డైరెక్టరు ఉంటే, కాంబినేషన్స్ ఉంటే సినిమాలు ఆడేస్తాయి, ప్రాజెక్ట్ సేఫ్, మనం అమ్మేసుకోవచ్చు, లేకపోతే ఓటీటీలో డబ్బులు వస్తాయి. ఇలాంటి ఒక మెంటాలిటీ స్టార్ట్ అవ్వడం వల్ల ఇలాంటి సినిమాలు వస్తున్నాయన్నది ప్రధానమైన ఆరోపణ సినిమా ఇండస్ట్రీలో. ఎవరిని అడిగినా చెప్తారు. అలాంటి ఒక కోవకు చెందిన కథగా సినిమాగా తయారైపోయింది ఇది.
ఎందుకు తన కష్టం మీరు మీరు సినిమా చూడండి కావాలంటే. తను ఎంత బాగా మౌల్డ్ అయ్యాడో విశ్వక్సేను. కానీ కానీ ఆ క్యారెక్టరైజేషన్‌కి కావాల్సినట్టుగా ఆ సీన్‌లో ఇంపాక్ట్ గాని, ఆ డైలాగులు గాని అసలు ఏవి ఒక పంచ్ డైలాగుల్లోని ఎక్కడా లేదు. మళ్ళీ ఎంతో సీరియస్‌గా ఎవరిని గదిలోకి రానివ్వకుండా వాళ్ళే కూర్చొని కథ రాసుకుంటారు. వాళ్ళే కూర్చొని డైలాగ్ రాసుకుంటారు. నిర్మాతలు చాలా సీరియస్‌గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మొన్న 35 వచ్చింది. అదొక కైండ్ ఆఫ్ ఫిల్మ్. సినిమా ఎంత ఆడింది, ఎంత కలెక్ట్ చేసింది అని పక్కన పెడితే గనక అసలు ఆ సినిమాకి ఒక వాల్యూ వచ్చింది. అలాగే మొన్న కొణిదెల నిహారిక గారు తీసిన కమిటీ కుర్రాళ్ళు ఎంత బాగుంది సినిమా. 50 రోజులు ఆడింది సినిమా. అందరూ 12 మంది కొత్త వాళ్ళు, కొత్త డైరెక్టరు. కాబట్టి నిర్మాతలు కూడా ఆలోచించాలి. ఈ సినిమా ఇంత డిజాస్టర్ అయిపోవడానికి ఐ డోంట్ టాక్ ఇన్ ఏ సినికల్ వే. బాయ్కాట్ చేయకండి అని అంటే బాయ్కాట్ చేయక్కర్లేదు. ఆ సినిమాకి అది బాయ్కాట్ అయిపోతుంది. మధ్యాహ్నానికే ఉండదు సినిమా. లేదు సినిమా. అలాంటి సినికల్ వే ఆఫ్ టాకింగ్ ఐ డోంట్ టాక్ లైక్ దట్. బట్ ఐ ఫీల్ సాడ్ అబౌట్ ఇట్. అంటే అంత కష్టము, నిర్మాత తాలూకా పెట్టుబడి ఎక్కడికి వెళ్తున్నాయి, ఎలా వెళ్తున్నాయి, ఈ సినిమాల తాలూకా గమ్యం ఆలోచిస్తే చాలా ఇబ్బందిగా, బాధగా ఉంటుంది. ఓ పక్కనేమో సినిమాలు మనకేమో మంజుమల్ బాయ్స్ వచ్చింది అక్కడి నుంచి, అది బ్రహ్మాండంగా ఆడింది. అండ్ నిర్మాతలు కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతలు కూడా నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా చెప్తున్నా. చాలామంది కథలు పట్టుకుని తిరుగుతుంటారు. ఎవరి కథ వినరు. వాడు హీరోతో రావాలి, లేకపోతే కొత్త కుర్రాడు ఇలాగ కొంచెం విశ్వక్సేన్ లాగా చిన్న ఇమేజ్ ఉన్నాడైతే ఇగో కథ పట్టుకొచ్చాను నేను, ఇగో డైరెక్టర్ అని చెప్తే కూర్చుని వ్యాపారం చూసుకుంటున్నారు. టేబుల్ మీద ప్రాఫిట్లు చూసుకుంటున్నారు. ఈ విధంగా ముందుకు వచ్చేస్తున్నారు ప్రాజెక్టులు. కానీ దానికి ఒక స్క్రిప్ట్ డాక్టరింగ్ కానీ, ఒక సీనియర్ రైటర్ అక్కడ కూర్చుని ఇది కాదు అది కాదని చెప్పడం కానీ ఏమీ లేవు. అంతే గుడ్డెద్దు చేల్లో పడింది అన్నట్టుగా ఆ విధంగా ముందుకు వెళ్ళిపోతున్నాయి సినిమాలన్నీ. అందుకనే అటువంటి కట్టుబాటు లేకపోవడం, అటువంటి ల్యాబొరేటరీ వర్క్ లేకపోవడం మనకు విజువల్గా కనిపిస్తున్నది స్క్రీన్ మీద. అలాంటి ఒక దారుణమైన పరిస్థితుల్లో ఈ సినిమా ఆ పాటలు ఏంటి, అసలు ఆ కెమెరా యాంగిల్స్ ఏంటి, ఆ క్లోజ్ యాంగిల్స్ ఏంటి, అసలు సినిమా మరి అంత ఖర్చు పెట్టారు కదా సినిమాకి. సినిమా మీద ఏం పెట్టారు, సినిమా మేకింగ్ మీద ఏం పెట్టారు, ఆ పాట ఒక్క పాట బాగుందా సినిమాలోని? ఇవన్నీ కలిపి మొత్తం అందరూ అంటే తనది స్వయంకృతాపరాధం అనుకోండి విశ్వక్సేన్ది, నేనేం కాదనలేను ఆ విషయాన్ని మాత్రం. ఎందుకంటే స్వయంకృతాపరాధం చేసుకున్నాడు. తను అనుకున్న కథో లేకపోతే తనకు నచ్చిన కథో, తను ప్రమోట్ చేసిన కథో ఏదో మొత్తానికి అది ఆ విధంగా దాన్ని అలాగ చేసుకోవడం అన్నది హిట్. తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు విశ్వక్సేన్కి చెప్పుకోదగ్గంత పెద్ద హిట్, గొప్ప హిట్ రాలే. మొన్న కిరణ్ అబ్బవరంకి వచ్చింది 5 ఏళ్ళు తనకి హిట్ లేదు సినిమా. వరుసగా మధ్యలో 2, 3, 4 పోయాయి సినిమాలు. అయినా మళ్ళీ లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చాడు కిరణ్ అబ్బవరం, కాతో కొట్టాడు. అలాగొస్తాడేమో, అలాగే ఇది ఒక బ్రహ్మాండమైన ఎక్స్ప్లోజన్ లాగా పెద్ద సక్సెస్ అవుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ బట్ చాలా తీవ్రంగా నిరాశపరిచింది. పాటలు బాగోలేవు, డైలాగులు బాగోలేవు, సీన్లు బాగోలేవు, నడక బాగోలేదు. కంటెంట్ బాగుంది, బట్ దాన్ని ప్రాపర్గా ఆర్టికులేట్ చేసే ఒక ఎక్స్పర్ట్ హ్యాండ్ ఎక్కడో అందులో మిస్ అయింది. ఎవరు ఏం అక్కర్లేదు. నిర్మాతలు కూడా ఏం పట్టించుకోవట్లే. ఓకే హీరో చేస్తాడంటే హీరో చేసేయడమే అంతే, కల్పించుకుని చేసేస్తాడంటే. సిద్ధు జొన్నలగడ్డ కూడా అలా చేస్తాడని చెప్తారు. బట్ సిద్ధు జొన్నలగడ్డకి ఎక్కడో తన సక్సెస్లు తనకి కొంచెం సపోర్ట్ చేస్తున్నాయి. అలాంటి సపోర్టింగ్ మెకానిజంని ఏదో తను విశ్వక్సేన్ డెవలప్ చేసుకోకపోతే మాత్రం చాలా కష్టం రాబోయే రోజుల్లో. ఇది చాలా తీవ్రమైన నిరాశ, టోటల్ డిజాస్టర్ అనమాట. ఏ సెంటర్లోని కానీ, ఏ ఏరియాలోని కానీ లైలా కరెక్ట్గా ఆడట్లేదు. ఇది నిర్మాతలు ఆలోచించుకోవాలి, హీరోలు ఆలోచించుకోవాలి. వాళ్ళు వెళ్ళి కూర్చుని మంచిగా మాట్లాడి లేకపోతే ఇంకో రకంగా ప్లే చేసి మాట్లాడి ప్రాజెక్టులు ఓకే చేసుకోవడం మాత్రాన దానివల్ల ఎవ్వరికీ ఏ ప్రయోజనం ఉండదు. అండ్ ఆడియన్స్ కూడా 2.5 గంటలు 3 గంటలు థియేటర్లో కూర్చుని సినిమాకి వెళ్ళడం కోసం నానా ఇబ్బందులు పడి సినిమాకి వెళ్ళి ఇలాంటి సినిమా చూస్తే మాత్రం, అంటే ఇలాంటి సినిమా అంటే నేనేదో విశ్వక్సేన్ నేనేం విమర్శించట్లేదు, అందరికీ వస్తాయి డిజాస్టర్స్, దానిలో పెద్ద ఇష్యూ కాదు. బట్ ఎక్కడో వాళ్ళు మేల్కొనాలి. నిర్మాతలు కానీ లేకపోతే హీరోలు కానీ డైరెక్టర్లు కానీ ఎక్కడ అసలు డైరెక్టోరియల్ టచ్ అన్నదే ఎక్కడ, అది ఒక్కటే స్పార్క్. ఏంటి, విశ్వక్సేన్ ఆ లేడీ గెటప్లో, లైలా గెటప్లో బాగున్నాడు, అందంగా ఉన్నాడు, చాలా బాగున్నాడు. ఎంత బాగున్నాడంటే అంత ముద్దొచ్చే విధంగా ఉన్నాడు. కానీ అది సినిమాకి పనికి రాలేదు.
సినిమా డిజాస్టర్ అయిపోవడానికి అయిపోతుంటే ఆ క్యారెక్టరు ఆ గెటప్ ఏమాత్రం కాపాడలేకపోయి సినిమా ఇది 100% కూడా అందరూ లెంపలేసుకుని సినిమా పరిశ్రమలో నిర్మాతలు, ముఖ్యంగా నిర్మాతలు గొప్ప 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 కథలు పట్టుకుని చాలా ఎక్స్పెరిమెంటల్ కథలు పట్టుకుని తిరుగుతున్నారు ఇండస్ట్రీలో రచయితలు. నాకు తెలుసు యంగ్ డైరెక్టర్స్, కానీ వాళ్ళని దగ్గరికి రానివ్వరు, వాళ్ళతో మాట్లాడరు. వాడు ఏం కథ చెప్పాడు ఒక్కలా కావాలంటే మంజుమల్ బాయ్ని బాగా పొగుడుతారు, బ్రహ్మాండంగా తీశారు అలా ఉండాలండి సినిమా అని మన తెలుగు నిర్మాతలు మాట్లాడతారు. కానీ అదే కథని, అలాంటి కథనే మంజుమల్ బాయ్స్ కథని ఏ యంగ్ డైరెక్టర్ వెళ్ళి ఏ నిర్మాతకి చెప్పి ఒప్పించగలడో చెప్పండి? హీరో రాడు, వాళ్ళు తెచ్చుకోలేరు హీరోని. నువ్వు హీరోని తెచ్చుకుంటే మేము చేస్తూ ఉంటారు. కొత్త కుర్రాడు ఆకలితో తిరుగుతూ కథ పట్టుకుని తిరుగుతున్న ఒక యంగ్ డైరెక్టర్ హీరో డేట్లు ఎలా పట్టుకొస్తాడు? హీరో డేట్లు పట్టుకొచ్చారు, హీరోవే వచ్చాడు, ఏంటి సినిమా? లైలా ఆలోచించాలి, సినిమా పరిశ్రమలో ఆలోచించాల్సిన అవసరం చాలా వచ్చేసింది. ఎందుకంటే సినిమాకి డైరెక్ట్గా థియేటర్కి పరిగెత్తి వచ్చి చూసే రోజులు పోయినాయి. ఓటీటీలు ఉన్నాయి, శాటిలైట్స్ ఉన్నాయి, సెల్ ఫోన్లో హ్యాపీగా సినిమా చూసుకోవచ్చు. ఇలాంటి రోజుల్లో కూడా ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు సినిమా అనే ఒక గొప్ప ప్రక్రియని సినిమాని ఎవ్వడూ కాపాడలేడు. ఆ పక్కనే ఇంకేదో సినిమా ఇవాళ ఆరెంజ్ రిలీజ్ అయింది, ఇవాళే అసలు ఎక్కడ బుక్ మై షోలో ఎక్కడ ఖాళీ లేవు, ప్రతి థియేటరు హౌస్ఫుల్. ఏంటి ఏం జరుగుతున్నది? కొత్త నిర్మాతలు ముందు అడిగేసేటప్పుడు 1-4 సార్లు దానికి రైటర్స్ డిపార్ట్మెంట్ ఉండాలి. మళ్ళీ దాని మీద రెడ్ టేపిజం ఉండకూడదు. అది ఎప్పటికీ వీడి దగ్గర నుంచి వాడి దగ్గరికి వెళ్ళదు, వాడి దగ్గర నుంచి వీడికి కథ వచ్చేసరికి మధ్యలో వీళ్ళ తాలూకు ఈగోలు, వీళ్ళ తాలూకా యాటిట్యూడ్స్, వీటన్నిటి మధ్య పడి ఈ కొత్త డైరెక్టర్లు చాలామంది ఎంత మంచి కాన్సెప్ట్లు తెచ్చినా నలిగిపోయి చస్తున్నారు సినిమా ఇండస్ట్రీలో. ఇవన్నీ నిర్మాతలు బాగా ఆలోచించుకోవాలి. అండ్ హీరోలు కూడా మనం ఏం చెప్తే జరిగిపోతుంది, మనకి ఇమేజ్ ఉంది కాబట్టి మనం మాట్లాడితే అయిపోతుంది అంటే పెద్ద పెద్ద హీరోలకే చెల్లలేదు. యంగ్ హీరోలు, గ్రోయింగ్ హీరోలు, బడ్డింగ్ హీరోస్కి ఎక్కడ చెల్లుతుంది? కాబట్టి అందరూ ఆలోచించండి. లైలా మాత్రం 100% గుణపాఠం సినిమా పరిశ్రమకి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.